హలో అందరికీ. చూడండి, ఈరోజు మన కర్రీ ఏంటి? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాగనిచ్చేసి ఉప్పు పసుపు వేసి యాగనిచ్చాను. ఇది మామూలే కదా. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు. మన గార్డెన్లో 4 వంకాయలు దొరికినాయి. అది సరిపోవని ఇది పెసర ఉడియాలి. ఈ 2 కాంబినేషన్ ఇవి బాగా అయిపోయాక ఇవి వేసి పాలు పోతాం అన్నమాట. ఎలా ఉంటుంది అప్పుడు? సూపర్గా ఉంటుంది. ఏ ఒక్క 2 కూరగాయలు ఉన్నా మనం ఈ ఉడియాలను ఇలా ఉపయోగించుకుని చాలా రుచిగా ఉంటుంది, న్యూట్రిషన్ బాగుంటుంది, టేస్ట్ ఉండదు. పల్లెటూరులకు అదే రోడ్లో ఏదో ఒకటి అలా కాస్తాయి. ఇప్పుడు ఆ ఉడియాలు పెట్టుకుంటాం కదా, అన్నీ ఇలాగా కొంచెం వేసుకుని ఇది మగ్గిపోయాక ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. పెసర ఉడియాలు అవి ఉట్టిని తినేయచ్చు. పిల్లలు చూస్తే కూర దాకా రానివ్వరు, ముందుగా తినేస్తారు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. అయ్య బాబోయ్, ఎంత బాగున్నాయి ఏంటండి. ఎవరో భీమవరం గంగక్క స్టైల్ చాలా బాగున్నాయండి. గంగక్క చూస్తున్నావా? సూపర్. నీ వీడియోలు, నీ తూర్పు అదే మన జిల్లాలో వేస్తాం, మొత్తం లాక్కొచ్చేస్తున్నాం. యు ఆర్ గ్రేట్. నేను నాకెందుకో నిన్ను అనుకరించి అలా మాట్లాడాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయ్య బాబోయ్, ఎలా చేయొచ్చా గంగా? చేద్దాం, పర్లేదే, ఏమనుకోకే. ఏంటి మనం మాసు, అందులో మనం చక్కగా ఎలా ఉంటామో అలా మాట్లాడుకుంటూ పల్లెటూరి ఆప్యాయతలతో చక్కగా నెట్టుకొచ్చేస్తున్నాం. చాలా నచ్చింది నాకు. ఎలా ఉంది మన కూర చూడు. ఎంతైనా నీ అంత కాదు కానీ మాటగారి. ఎంత మగ్గట్లేదు. ఉప్పు అన్నీ వేసేసాను దాంట్లోకి. దీంట్లోనేమో మనం ఎక్స్ట్రా ఉప్పు దీంట్లో ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు పాలు పోసేయాలి. పాలు పోసేసి ఇది మగ్గిపోతున్నప్పుడు కొంచెం మగ్గిపోయిందన్నాక ఆఖరుగా వేసి దింపేయటమే. బాగుంది చూడటానికి, ఎంత బాగుంది. బాగుంటుంది కదా ఆరోగ్యం. మనకిప్పుడు చక్కని పాలు లేవు కానీ ఉంటే మొత్తం పాలన్నీ పచ్చిపాలన్నీ పోసి వండితే ఏ కూర సరిపోదు దీనికి, ఏ మాంసాహారం ఏది సరిపోదు. అంత బాగుంటుంది. ఇంకొక ఉడికేక ఆఖరిగా ఏం చేస్తాను, వీటిని ఇందులో కలిపేయటమే. మరి ఊరికే చూసేయకండి, మరి లైక్ చేయండి. ఆ చేతితోటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇది గంగక్క స్టైల్. అయినా నాకు రావట్లేదు ఏండే. ఎలా చెప్పాను గంగక్క? అలాగేనా? హాయ్, బాగుందా? ఇక చేస్తున్నాను చూడు. అంతే, మెల్లగా ఉడుకుతాయి. బాగుందా? ఉంటాను మరి.